హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నిన్న రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. దానికి సంబంధించిన ఈరోజు న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఎందుకు అన్ని తక్కువ సీట్లు వచ్చాయి, అలాగే పీహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చాలామంది అడుగుతున్నారు కదా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి రిజల్ట్స్ ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే మన రిజల్ట్స్ వెబ్సైట్లో పెట్టారు. వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీరు అన్ని లిస్టులు చెక్ చేసుకోవడం కష్టం అనుకుంటే కాల్ లెటర్ అనేది మనకి ఆప్షన్ ఇచ్చారు. మీరు ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నా సరే మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ అయితే సీట్ వచ్చినట్టు, కాల్ లెటర్ డౌన్లోడ్ కాకపోతే సీట్ రానట్లండి. సో ఇలా సింపుల్గా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు మనం ట్రిపుల్ ఐటీకి సంబంధించి న్యూస్ ఆర్టికల్ గురించి అయితే తెలుసుకుందాం. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీకేటీ పరిధిలో న్యూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి గురువారం అయితే విడుదల చేశారు. న్యూజివీడు ట్రిపుల్ ఐటీలో అలాగే 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి డైరెక్టర్లు, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్, అడ్మిషన్ల కన్వీనర్తో కలిసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 4 ట్రిపుల్ ఐటీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకొని 4,400 సీట్లు అయితే ఉన్నాయి. ఇందుకోసం ఈ ఏడాది 53,863 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మనకి స్పెషల్ కేటగిరీ మినహాయించి 4,040 సీట్లు అయితే ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. ఎంపికైన వారిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 3,757 మంది, ప్రైవేట్ పాఠశాల నుంచి 283 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఎక్కువ సీట్స్ వచ్చాయి, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి చాలా తక్కువ సీట్స్ అయితే ఇచ్చారండి. వీరిలో బాలికలు 2,713 మంది ఉండగా రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 498 సీట్లు లభించగా, అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కేవలం 13 సీట్లు మాత్రమే లభించాయి. రెండో స్థానంలో విజయనగరం జిల్లా 286 సీట్లు లభించాయి. ఎంపికైన అభ్యర్థులకి ఈ నెల 22 నుంచి 27 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు తొలివారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సో ఇదైతే న్యూస్ వచ్చింది. అలాగే మనకి ఇంకో న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చిందండి. సో ఇందులో మనకి వీరిలో 85% మనకి ఆంధ్ర విద్యార్థులు, 15% ఓపెన్ మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు కేటాయించామని కూడా ఇచ్చారు. మరి ఇలా అయితే మనకి 85% ఏపీ వాళ్ళకి, 15% ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా ఇవ్వలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా. అలా కూడా ఇచ్చారండి. ఇక్కడ మన న్యూస్ ఆర్టికల్లో కూడా రాశారు. అలాగే మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఆల్రెడీ తెలుసు కదా మీకు అందరికీను. అలాగే చాలామందికి సీట్ రాలేదు కదా. అటువంటి వారందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కట్ ఆఫ్కి సంబంధించి వీడియో అయితే చేశాను. ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ఎలా ఉందనేది. అది కాకుండా తర్వాత ఇంకో వీడియో చేశానండి, ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్, అలాగే మనకి నాన్ లోకల్ కట్ ఆఫ్, ఏ రీజన్ కట్ ఆఫ్. సో మరి అఫీషియల్గా అయితే ఆ కట్ ఆఫ్ అనేది రిలీజ్ అవ్వకపోయినా సరే మనకి అఫీషియల్గా రిలీజ్ చేసిన అదే కట్ ఆఫ్ వస్తుంది. సో మరి ఆ కట్ ఆఫ్ చూసుకొని మీరు వెయిట్ చేయాలో లేదో తెలుసుకోండి. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను. ఆ కట్ ఆఫ్ వీడియో లాస్ట్లో మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. అలా అవి చూసుకొని మీరు క్యాస్ట్ వైజ్గా వెయిట్ చేయాలా లేదా సెకండ్ ఫేజ్ కోసం ఐడియా అయితే మీకే వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి ఎన్సీసీ, పీహెచ్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మనకి ఇంకా లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు కదా. మరి ఎప్పుడు చేస్తారని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి బీఎస్జీ, అలాగే క్యాప్ కేటగిరీకి సంబంధించి లిస్ట్ అనేది నిన్న జనరల్ కేటగిరీ లిస్టుతోనే రిలీజ్ చేసేశారు. మరి ఓన్లీ పీహెచ్
ఎన్సీసీ స్పోర్ట్స్ మాత్రమే రిలీజ్ చేయలేదు. ఇవి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి వెబ్సైట్లో అప్డేట్ కూడా ఇచ్చారండి. మీరు చూసే ఉంటారనుకుంటా. ఒకసారి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. అక్కడ పైన మనకైతే లిస్టులు కాకుండా పైన మనకి ఒక మెసేజ్ అనేది కనిపిస్తుంది. మీరు వీడియోలో కూడా చూపిస్తుందని చూడండి. త్వరలోనే రిలీజ్ చేస్తాము ఎన్సీసీ స్పోర్ట్స్ పీహెచ్కి సంబంధించి లిస్ట్ అనేది అని అక్కడ ఇచ్చారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది డేట్ అయితే ఇవ్వలేదు కానీ త్వరలో అన్నారు. నాకు తెలిసి సెకండ్ పేజ్తో రిలీజ్ చేయొచ్చండి. మరి పీహెచ్ కేటగిరీ ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా జనరల్ కేటగిరీతో ఇచ్చేవాళ్ళు. మరి ఇయర్ ఎందుకో లేట్ అయ్యింది. ఎన్సీసీ స్పోర్ట్స్ మాత్రం ఎప్పుడు లేట్ అవుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి థర్డ్ పేజ్ రిజల్ట్స్ అప్పుడు రిలీజ్ చేసేవారు. మరి ఇప్పుడు ఎన్సీసీ స్పోర్ట్స్ సెకండ్ పేజ్లో రిలీజ్ చేస్తారా? అవి కూడా మరి లేట్ అవుతుందో తెలియదు కానీ పీహెచ్ కేటగిరీ మాత్రం సెకండ్ పేజ్ లిస్ట్తో మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తారు. మరి మీకు డౌట్ అయితే ఉండొచ్చు, ఎందుకు 4040 సీట్లు మాత్రమే ఇచ్చారు, మనకి 4400 సీట్లు అనేవి ఉన్నాయి కదా అని మీకు చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, మనకి 4440 సీట్స్ ఎందుకు ఇచ్చారంటే బీఎస్జీ క్యాప్ కేటగిరీతో పాటు 4040 సీట్స్ అయితే వచ్చాయండి. టోటల్గా మనకి చూసుకున్నట్లే అయితే 4400 సీట్లు మనకి ఎలా వస్తాయంటే జనరల్ కేటగిరీ క్యాస్ట్ వైజ్గా అన్నీ కలుపుకొని వాటితో పాటు మనకి క్యాప్ కేటగిరీ బీఎస్జీ కేటగిరీకి సంబంధించి పీహెచ్ కేటగిరీ అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి 4400 సీట్స్ అండి మనకి టోటల్ వచ్చేసి. మరి 4400 సీట్లలో మనకి పీహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి 4040 సీట్స్ మాత్రమే ఇచ్చారు. 1000 అంటే ప్రతి క్యాంపస్కి 1035 సీట్లు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అందువలన అయితే మనకి 4400 సీట్లు ఫుల్గా అయితే ఇవ్వలేదు. అలాగే గ్లోబల్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టారు. మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ లిస్ట్ అనేది ఉంటుంది గ్లోబల్ కేటగిరీకి సంబంధించి. ఆ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. అంటే ఎవరైనా గ్లోబల్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసి ఉంటే నాన్ లోకల్ వాళ్ళు, అటువంటి వారందరూ కూడా ఆ లిస్ట్ చెక్ చేసుకోండి. మనకి ఆ లిస్ట్ కూడా నిన్న పెట్టేశారు. నిన్న వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల అయితే ఆ లిస్ట్ నేను పెట్టలేదు వీడియోలో. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మనకి క్యాంపస్ వైజ్గా అయితే 1035 సీట్లు ఇచ్చారు కదా, అంటే మన క్యాంపస్ వైజ్గా 1100 సీట్లు ప్రతి క్యాంపస్ కూడా వస్తాయి. కాబట్టి మనకి ప్రతి క్యాంపస్లో కూడా ఈ స్పెషల్ కేటగిరీ సీట్సే ఖాళీ ఉన్నాయి. అవి రిలీజ్ చేశాక ప్రతి క్యాంపస్కి 1100 సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయాలి అనుకుంటే ఒకసారి కట్ ఆఫ్ వీడియో చూసి మీరు వెయిట్ చేయండి. అలాగే ఐఐటీకి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. మీ మార్క్స్ పెట్టి మాత్రం సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయాలా లేదని అయితే కామెంట్ చేయొద్దు. ఇంకా స్పెషల్గా ఐఐటీకి సంబంధించి ఏవైనా వీడియోస్ చేయాలంటేనే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.